మొత్తం నిండిపోయినారు ఇక్కడ మన జపాన్ వాళ్ళు వచ్చినారు. ఈ పాపే జపాన్ పాప. మన జపాన్ వాళ్ళతో కలిసి నేనైతే ట్రిప్ ఈరోజు స్టార్ట్ చేసిన. మంచిగా ఎండ్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. మన పక్కన ఉన్న పాపలతో మాట్లాడినా, నా పక్కన కూర్చొని చూడు, ఆ పాపతో కొంతసేపు మాట్లాడినా. ఈ పాప అయితే ఇంకా ఇద్దరు పాపలు నచ్చలే నాకు. నా పక్కన కూర్చున్న పాప అయితే కొంచెం నచ్చింది. సో కలిపేస్తున్నా పులిహార దొరికింది కదా అని చెప్పేసి చూద్దాం ఎంతవరకు కుదిరినంతవరకు కలిపేస్తాం. మన గురించి తెలిసిందే కదా, మన తెలుగు వాళ్ళ గురించి తెలిసిందే. ఛాన్స్ దొరికితే కలిపేస్తారు. జస్ట్ ఊరికే ఒక రాయి వేసిన అట్ట పక్క ఏమవుతుందో ఏం కదా అని చెప్పి ఒక రాయి వేసిన, పని చేసింది. ఆ రాయి ఏం రా అంటే అదే కొంచెం షాకింగ్. ఆ రాయి కొంచెం పని చేసింది. చూసారు కదా మొత్తం. నేనైతే ఇక్కడ ఉన్నాను. మొత్తం బ్రహ్మాండంగా ఉంది ప్లేస్ అయితే. కొంతమంది ఇక్కడ స్నూర్కులు చేసే వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మనకైతే అక్క తీస్తుంది ఇక్కడ పని చేసే అక్క. బ్రహ్మాండంగా ఉంది కదా, వచ్చి రండి అందరూ మజా చేసుకోండి వచ్చి. చోచో ఆడ అక్క వాళ్ళంతా అరుస్తున్నారు. ఏందో పోయి చూద్దాము అరిసేది. అక్క ఇట్లా పక్క పోయేదానికి లేదు. ఎందుకు అరుస్తున్నారు? అక్కలతో అయితే వాడు మజా చేసుకుంటున్నాడు గుండుగాడు. చూడండి ముగ్గురు వాడు లాక్కొని పుడుస్తున్నాడు బ్రహ్మాండంగా. కొన్ని చేద్దాం. వాళ్ళిద్దరు చూడండి పాపల్ని, మన పాపల్ని వీళ్ళిద్దరు పటాయించేదానికి చూస్తున్నారు. కానీ రా ఎవడికి ఏది పడితే అది పండగ చేసుకోండి. హలో చూడన్నారు కదా పాపలు వాళ్ళకి ఓకే అని చూస్తున్నాడు. కానీ ఎవడికి పడితే వాడికి అట్లనేం కాదు. వాడు ఎంతసేపు గోకే అని చూస్తున్నా ఆ పాపలు ఊరికే జస్ట్ వాళ్ళతో పని చేస్తున్నవి. పాపలు బ్రహ్మాండంగా ఆడుకుంటూ ఉన్నాయి. జలకాలు ఆడుతున్నాయి. జలకన్యలు జనకాలు ఆడుతున్నట్టు పాపలు జలకాలు ఆడుతున్నాయి. ఇనప కడ్డలతో నిండిపోయింది పాపలు జలకాలు ఆడేది. ఈ చూడండి మొత్తం ఇక్కడే మొత్తం అందరూ స్విమ్మింగ్ చేస్తున్నారు. మన పాపలు కూడా ఈడ ఉన్నాయి. మన పాపలు బ్రహ్మాండంగా ఆడుకుంటూ ఉన్నాయి. బయటకు వచ్చేసింది. ఒక పాప వచ్చింది, ఇంకో పాప కూడా వచ్చేసింది. లాస్ట్కి ఇది మన పాప. మనకి ఈ పాపే నచ్చింది. లాస్ట్కి ఈ పాప కూడా వచ్చేసింది. 3 పాపలు వచ్చేసినారు. మొత్తం బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అసలు చెప్పాల్సిన ఇదే లేదు. ఫోన్ అట్లా వదిలేను. కాలం వரும் చలో పోదాం. పాపలు వెళ్ళిపోతున్నాయి. పాపలతో అయిపోయింది. సో చలో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఎంత ఉందో చూద్దాం. లోపలికి వెళ్ళిపోయి ఇది మొత్తం బోర్డు మొత్తం అయితే ఇదే బీభత్సంగా ఉంది అసలుకి. లోపల మాత్రం చలో కానీ రా చూసినారు కదా ఎట్లుంది.
బాగున్నారు కదా పాపలు, బ్రహ్మాండంగా ఉన్నారు, అసలు డౌటే లేదు అందులో, బీభత్సంగా ఉన్నారు. నీటి లోపల కూడా ఫోన్ చూడండి, నీటి లోపల కూడా ఫోన్ తీసుకున్నాడు. సో చలో ఇక అయితే లోపలికి వెళ్ళిపోదాం, చాలు ఇంకొంతసేపు వెళ్ళి కొంతసేపు కూర్చొనేసి తర్వాత ఇట్లా ఇంకో ప్లేస్కి ఉంది, ఇంకో ప్లేస్కి వెళ్ళి కవర్ చేద్దాం. దొమ్మని దొంగిరండి, ఎంతమంది చూడండి స్నోర్కిల్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, బీభత్సంగా ఉంటుంది. అక్కడ దుంకపోతుంది, అక్కడ దుంకేసింది. సో మొత్తానికి తినేందుకు వచ్చినాం మనం, వెళ్ళి కొంచెం ఏమైనా తిందాము. ఇక్కడ మాయారే అని చెప్పేసి మాయాదే అంట ఇక్కడికని చెప్పేసి తినేందుకు ఆపినారు. సో వెళ్ళి ఏమన్నా దొరికితే మనకి ఇది కూడా ఇంక్లూడెడ్, అది ఇందులోనే ఇంక్లూడెడ్. సో వెళ్ళి ప్రశాంతంగా తిందాము. ఏముంటా ఈరోజు మొత్తానికి సరిపడంత తినేద్దాం మంచిగా ఉంటే, లేదంటే పైన అట్లా తినేసి ఆపేద్దాం. ఇప్పుడే మొత్తం తినేసినాము, మామూలుగా లేదు, కొంచెం బాగానే ఉంది టేస్ట్ అయితే. సో మొత్తం దుమ్ము లేపేసిన, ఈ రోజుకి అంతా సరిపడంత తినేసిన ఇప్పుడైతే ప్రజెంట్. సో ఇక్కడ ఏమి ఉన్నాయి మీకు ఒకసారి చూపిస్తా చూడండి. కర్బూజాలు ఉన్నాయి, ఇంకా ఇవి కొన్ని పెట్టినారు, నూడిల్స్ ఉంది, ఇందాక చికెన్ ఉండింది ఇక్కడ, లేదు ఇప్పుడు నూడిల్స్ ఉంది, ఇంక ఇవన్నీ కర్రీస్. ఈ రైస్ ఉంది కదా, ఈ రైస్ మంచిగా ఉండింది నేను తినేదానికి. ఇంకా మీకు కాఫీ కావాలంటే ఇది కాఫీ ఉంది, కాఫీ చేసుకోవచ్చు. ఇంకా అంతకు మించి యువతల పక్క ఏమున్నాయి, యువతల పక్క చికెన్ ఉంది, చికెన్ ఇక్కడ ఉంది. ఇంతసేపు వాంచిపడదు ఇంకా చికెన్ ముక్కలు మొత్తం. మన చైనా పాపలు చూడండి, ఆడు జపాన్ పాపలు ఆడు కూర్చొని ఉన్నారు, చూసినారు కదా. ఈ రైసు ఎగ్ రైస్, ఇది అది వైట్ రైసు, ఇది మొత్తం అయితే ఇక్కడ ఉండేటివి ఇదే, దీన్నే తినాలా. సో ఆ ఎల్లో కలర్ రైస్ వరకు బాగుండింది, ప్లస్ దాంతోపాటు ముక్కలు పెట్టుకున్నా, ముక్కలు కూడా బాగున్నాయి బ్రహ్మాండంగా. ఆడు చూసా ఆయన కనిపిస్తున్నారు కదా ఇండియన్, ఆయనతో పాటు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చినాడు, ఆయనతో పాటు కూర్చొని నేను తినింది, ఆయనతో పాటు కూర్చొని తిన్నా. సో ఇది ఇక్కడ ఫుడ్ అయితే నచ్చింది కదా, బాగానే ఉండింది, మరి అంత తర్వాతకి ఏం లేదు, బాగానే ఉండింది. మన పిపి ఐలాండ్ ట్రిప్ భాగంలో లాస్ట్ ఫైనల్ ఐలాండ్కి అయితే వచ్చినాము. కాయినాక్ ఐలాండ్ పేరు. ఈ ఐలాండ్లో ఒక 1 అవర్ ఏమన్నా చేసుకోవచ్చు, గంట సేపు ఏం అడగరు, ప్రశాంతంగా 1 అవర్ టైం స్పెండ్ చేయొచ్చు. సో వెళ్ళి నిదానంగా రిలాక్స్గా చిల్ అవుతుంది. ఇందాక వచ్చేప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక 40 నిమిషాలు అవుతుంది, 40 మినిట్స్ అవుతుంది. సో 40 నిమిషాలు ముందే మనం పరిగిస్తూనే ఉంటాం కాబట్టి అలసిపోయినా, కొద్దిగా అలసిపోయి చల్లగా పడుకునేసిన, అట్లే కూర్చొని నిద్రపూసిన. మన పక్కన పాపలు ఉన్నారు కదా, జపాన్ పాపలు కూడా తిరిగి అలసిపోయినట్టున్నాయి, వాళ్ళు పడుకునేసినారు. ఇంకో నా పక్కన ఒక జపాన్ పాప కూర్చోండి చెప్పాను కదా, మన పాప కూర్చోండి అని చెప్పి, మన పాప ఎంతసేపు ఈడే పడుకొని ఉండింది ప్రశాంతంగా. వాళ్ళు దాన్ని ఫోటోలు తీసి కామెడీలు దొబ్బుతూ ఉన్నారు. ఎంతసేపు అట్లా కొంచెంసేపు ఫన్ కామెడీ జరుగుతూ ఉండింది. అక్క పడుకుని నిద్రపోయింది, నేను నిద్రపోయినా, అనుకోకుండా ఇద్దరం అట్లా పడుకునేసినాము. మా ఇద్దరికి తెలీదు, అది అన్ఎక్స్పెక్టెడ్. సో నో బ్లేమ్ ఆన్ ఇట్, నాకు తెలీదు, ఆ పాపకే తెలీదు. సో అది విషయం. ఇక్కడైతే వెళ్ళి ప్రశాంతంగా బీచ్ దగ్గర కూర్చునేద్దాం, కొంతసేపు చిల్ అవ్వచ్చు. చెప్పినాం కదా ఇక్కడి నుంచి ఫైనల్ ఐలాండ్ ఉందని చెప్పేసి. ఈ ఐలాండ్లో కూడా ఫుల్ జనాలు ఉన్నారు, చూపిస్తా ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ ఇదే ఫైనల్, దీని తర్వాత వీడియో ఎండ్ అయిపోతుంది. ఈ ఐలాండ్ తర్వాత ఇంకా డైరెక్ట్ మన హోటల్కి ఎత్తుకుపోయి వదిలేస్తారు వాళ్ళు. ఈ ఐలాండే ఇక్కడ కూడా అంత స్కూబా డైవింగ్ ఉంది, కానీ ఇక్కడ చేపలు నాకు తెలిసి మోస్ట్లీ కనిపిది. ఇక్కడ స్కూబా డైవింగ్ ఉంది కానీ చేపలు కనిపించాలంటే అది వేరే చోటు, అవతల పక్క ఉంది, అవతల పక్కడ వెళ్ళాలి. ఇక నాకు తెలిసినంతవరకు మోస్ట్లీ ఉండవు ఇక్కడ. చూడండి మన జపాన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. మొత్తం అందరూ చల్లగా
పోయి బీచ్లో ఎగిరేది పడిపోయేది, ఇంతే వెళ్ళే పని అంతా. పోయినామా ఎగిరినామా పడిపోయినామా, అంతకు పైన ఇంకేం పని ఉండదు వెళ్ళి. అందరు నీళ్ళల్లో జలకాలు ఆడుతున్నారు, జలకాలు ఆడేది, ప్రశాంతంగా చిల్ చేసేది, ఇదే వీళ్ళ పని మొత్తం ఇది. జస్ట్ ఏంలా ఫుల్గా తిన్నామా, కొన్ని నీళ్ళలో దుంకినామా, మళ్ళీ వచ్చి పడిపోయినామా, ఇంతకు పైన ఇంకేం పని అయితే చేయరు వీళ్ళు. చలో మనమైతే బయలుదేరదాం. చూడండి ఎట్ట పడిపోయినారు, రాక్షసులు పడిపోయినట్టు. అయ్యో ఎగురక్క ఎగురు, నేనెవరు ఆపేది. చెల్లెప్పుడు ప్రశాంతంగా ఏదైనా కొనుక్కొని, కోకోనట్ ఏమన్నా కొనుక్కొని తాగుదాం మనం. వీళ్ళు ఆ పాపను ప్రతిష్ఠిస్తారు. చూసినారు కదా, ఇది ఐలాండ్ పరిస్థితి. మనం పోయి ఏమన్నా కొనుక్కొనేసి ఒక చోటు కూర్చొని అర్థం వచ్చు ప్రశాంతంగా. It's not a game, it's a rich thing.